మా ఛానల్‌లో చాలామంది కామెంట్స్ ద్వారా ఒక క్వెషన్ అడుగుతున్నారు నన్ను. కాబట్టి నేను దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నా. నేను ఎలక్షన్ కమిషన్ నుంచి క్లారిఫికేషన్ కూడా తీసుకున్న దానిపైన. ఏందంటే నాకు పెట్టిన కామెంట్స్‌లో నిన్న నుంచి చాలామంది పెడుతున్న కామెంట్సు, ఒక రూ. 10 ఇస్తే మనం ఓటు ఎవరికి ఇష్టమో ఆ స్లిప్ వస్తది కదా! అది ఇస్తారా మాకు అని. రూ. 10 కాదు రూ. 100 ఇచ్చినా ఇస్తారో ఎవరో తెలవదు గానీ, రూ. 10 ఇస్తే ఇస్తారా? ఖర్చు పెడతాం అవసరమైతే డబ్బులు ఇస్తామని. ఎందుకంటే ఏందంటే నేను చెప్తా. ఇది ఈవీఎం. ఇది వీవీప్యాట్ మిషన్. మనం ఎవ్వరమైనా సరే ఓటేయడానికి దాంట్లో పోతాం కదా! పోయిన తర్వాత ఈ 2 కనిపిస్తాయి మనకి. 2 ఉండాలి. మనం ఎక్కడ ఓటేస్తామనేది మనం ఇక్కడ బటన్ ఒత్తాలి. ఇక్కడ పార్టీ అభ్యర్థుల పేర్లుంటాయి. ఇక్కడ వాళ్ళు ఏ పార్టీ నుంచి చేస్తున్నారో వాళ్ళ గుర్తులుంటాయి మొత్తం. ఫస్ట్ నేషనల్ పార్టీలుంటాయి. తర్వాత ప్రాంతీయ పార్టీ, తర్వాత ఇండిపెండెంట్స్ అంతా ఉంటాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉంటాయి కదా! అదంతా కూడా మళ్ళీ. తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ ఒత్తుతామో, బటన్ ఒత్తుతామో, ఒత్తంగానే ఒత్తి పట్టాలి. ఒత్తి తీయనికి రాదు. మనం కరెంట్ స్విచ్ చేసినట్టు ఇట్లా చేసి బంద్ చేస్తే కాదు. దీన్ని ఒత్తి పడితే ఇక్కడ లైట్ వస్తది. లైట్ వచ్చి బీప్ సౌండ్ వస్తది. బీప్ సౌండ్ వస్తది. సౌండ్ రాగానే ఏమైతది, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉందా, ఇక్కడ ఒక బల్బ్ ఉంది. ఆ ఆరెంజ్ కలర్ వస్తది. అది వీవీప్యాట్ మిషన్. ఇది ప్రింటర్ టైపు. రాగానే మనకి ఏం చేస్తదంటే దిల్లికెళ్ళి ఒక స్లిప్ వస్తది బయటికి. మనం ఓటు వేయంగానే ఇక్కడ లైట్ రాగానే స్లిప్ వస్తది. ఆ స్లిప్ ఏందంటే మనం ఎవరికి ఓటేసామో కనిపిస్తది. ఆ అభ్యర్థి కనిపిస్తది. తర్వాత ఫోటో ఎవరికి వేసామో అనేది కనిపిస్తది. మనకు పార్టీ గుర్తు ఒకటి కనిపిస్తది. అది అక్కడి నుంచి వచ్చినాక ఈ డబ్బాలో పడిపోతది. ఈ బాక్స్‌లో పడిపోతది. ఇది ఒక 7 సెకన్లు మాత్రమే కనిపిస్తది. మనం తొందర చూడాలి. లేకపోతే మనం ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేసుకుంటే ఇక్కడ ఎవరికి ఓటేసాం అనేది మనకు కనబడదు. ఎందుకంటే మనం ఓటేసిన వాళ్ళకే పడిందా లేదా అనేది అనుమానాలు. చాలామందికి ఈవీఎంల మీద అనుమానం కదా! మనం వేసిన వాళ్ళకే పడ్డదా, వేరే వాళ్ళకి పడ్డదా, ఎవరికి ఓటేసినా ఒకరికే పడుతుంది. ఇట్లాంటి అనుమానాలు చాలా ఉంటాయి. ఎవరికి ఏ బటన్ నొక్కినా ఒకరికే ఓటు పడుతుంది అనేది. అందుకనే ఈ వీవీప్యాట్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ వీవీప్యాట్ ద్వారా మనకు ఆ స్లిప్ వస్తది. ఆ స్లిప్ వచ్చి డబ్బాలో పడుతది. అయితే చాలామంది అడుగుతున్నది, ఈ స్లిప్ డబ్బాలో పడకుండా నాకు ఇస్తారా? ఒక రూ. 10 ఇస్తే ఇస్తారా? ఎంత స్లిప్పే కదా! అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు. నిజానికి ఆ స్లిప్ ఎవరికి ఇవ్వరు. రూ. 100, రూ. 1000, రూ. 10,000 డబ్బులున్నోళ్ళు ఇస్తే కూడా ఇయ్యరు. ఆ స్లిప్ అసలు అమ్మబడదు. నాట్ ఫర్ సేల్. కాబట్టి ఆ స్లిప్ రూ. 10 ఇచ్చినా ఇయ్యరు. ఆ ఆలోచన ఒకటి మానుకోండి. ఇంకోటి ఆ స్లిప్ ద్వారా చాలా పనులుంటాయి. ఏదో వచ్చింది, పోయింది, దీనిలో పడ్డది కాదు. తర్వాత ఏం చేస్తారంటే ఎలక్షన్ అయిపోయినాక, పోలింగ్ అయిపోయినాక సాయంత్రం అయిపోతుంది కదా 6 గంటలకు. అయిపోయినాక ఇక్కడ ఎన్ని పోలైనావో లెక్కుంటుంది. ఇక్కడ ఎంతమంది ఓటు వేసినారో లెక్కుంటుంది. తర్వాత ఇక్కడ ఒక 1000 ఓట్లు పడ్డాయనుకో. తర్వాత ఇక్కడ 1000 స్లిప్పులు ఉండాలి మళ్ళా. లేకపోతే 2 తేడా వస్తే తేడా వచ్చినట్టే కథ. ఇక్కడ 1000 ఓట్లు పడితే ఇక్కడ 1000 స్లిప్పులు ఉంటాయి. వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. అప్పుడే ఈవీఎం ఇది కరెక్ట్ అయినట్టు, లేకపోతే కరెక్ట్ ఓట్లు పడ్డట్టు. ఇంకొకటి ఏంటంటే లెక్కించేటప్పుడు ర్యాండమ్గా ఒక పార్లమెంట్లో లేదా ఒక పోలింగ్ బూత్లో ఒక 5 ఓట్లు కరెక్ట్ పడాయా లేదా అని చెక్ చేసుకొని కూడా పనికొస్తుంది. అది కూడా చెక్ చేస్తారు. ర్యాండమ్గా 5 ఈవీఎంలలో, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే 5 ఈవీఎంలలో, పార్లమెంట్లో 5 ఈవీఎంలలో అక్కడ ఒక బూత్, అక్కడో బూత్లో ఈ వీవీప్యాట్ వచ్చిన అది ప్లస్ ఇక్కడ కరెక్ట్ ఉందా చూసుకుంటారు. అట్లా కూడా చెకింగ్ ఉంటుంది ఒకసారి. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఎవరైనా కోర్టుకు పోయారు అనుకో, అభ్యర్థులు ఎవరైనా కోర్టుకు పోతారు, లేకపోతే ఓటరు పోతారు, నా ఓటు పడదలేదు నాకు అనుమానం ఉందని, ఇవి స్టోర్ చేస్తారు. ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. మళ్ళీ ఏమైనా కోర్టు ఒకవేళ ఇవి తీసుకురామంటే మొత్తం పట్టుకొని అవుతారు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొత్తం మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, ఏదో కౌంటింగ్ తప్పైందనో, లేకపోతే నేను వేసిన ఓటు పడలేదనో, లేకపోతే ఇంకేదో అయ్యిందనో, ఏదో మ్యానిపులేట్ చేసిందనో, లేకపోతే కౌంటింగ్ తప్పు వచ్చిందో, దీనికి టాలీ కాలేదనో చాలామంది కోర్టుకు పోతుంటారు అభ్యర్థులు. ఆ కోర్టు తేలుతూ నడుస్తూ ఉంటాయి 5 సంవత్సరాలు. అక్కడ కూడా ఇవన్నీ కూడా తీసుకుపోయి మళ్ళీ ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీవీప్యాట్లో వచ్చే ప్రింటింగు రూ. 10 ఇస్తే మీ చేతికి ఇవ్వరు. అది రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఆ తప్పుడు ఆలోచన అది. ఆ క్వశ్చన్స్ నాకు వేస్తున్నారు కాబట్టి నేను ఆన్సర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.